జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి రివ్యూ అండి, జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి రివ్యూ అండి. ఎలా అనిపించింది భయ్యా దేవరా గ్లిమ్స్? జోగిపేట ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ గురించి చెప్పనవసరం లేదు బ్రో. ఒక త్రిబుల్ ఆర్ కూడా దీని దగ్గర చిన్నగా అనిపిస్తుంది నాకైతే. సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఆ డైలాగ్ చూసినా ఒకటి సముద్రం చేపల్ని అంటే అనుకుంటాం కానీ ఇలా కత్తుల్ని నెత్తుల్ని చూసినట్లుంది, అందుకే ఎర్ర సముద్రం అని అన్నారు. అసలు ఆ డైలాగ్ చూసినావు అసలు వేరే లెవెల్ అనిపించింది. పక్క దేవరా ఎన్టీఆర్ బన్నీ బావరా అని పేరు మాత్రం నిలిచిపోతుంది చరిత్రలో. మీకు ఏం నచ్చింది మరి గ్లిమ్స్ లో కొడుతుంటే మాత్రం చంద్రుడు కూడా సగం అయిపోతాడు కత్తితో తిప్పుతుంటే, అట్లా అనిపించింది. సముద్రం ప్రక్కన మొత్తం రక్తం, సముద్రం ఇలా మొత్తం అలలు వస్తుంటే ఆ రక్తంతో తడిచిపోతుంది అది. ఎందుకంటే మస్తు కొడుతుండు. అది జైలర్ చూసినావా, విక్రమ్ మూవీ చూసినావా, అవన్నిటికీ అనిరుద్ధి చించి పాడేసిండు పక్కా. ఇప్పుడు కత్తితోటి నరికినప్పుడు ఇట్లా చంద్రుని టైప్ లో బ్లడ్ పడుతుంది కదా, అదే ఎలా అనిపించింది? ఈ సినిమాకి అదే 10 సార్లు పోయి చూడాలనిపిస్తుంది దాన్ని తిప్పే విధానాన్ని బట్టి. టెంపర్ మూవీలో గోవాలో బీచ్లో మొత్తం కత్తితో తిప్పుతుంటే మొత్తం కొట్టుకపోతారు ఒక్కొక్కడు ఫైట్లో, అట్లా అనిపించింది. ఇది కూడా ఆ వేరే లెవెల్ అనిపిస్తుంది. ఈ సినిమా మాత్రం నాకు మరో త్రిబుల్ ఆర్ కానీ దాన్ని పక్కా చెక్ చేస్తుంది పక్కా. ఇప్పుడు రెండు ఎన్టీఆర్ అన్న లుక్ ఎలా అనిపించింది మరి? కొత్తగా అనిపించింది అసలు. బాగా మొత్తం ఈ సముద్రాలన్నీ తినయ్యే అన్నట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే సముద్రం పక్కన తిరిగే మనిషి లెక్క అనిపిస్తున్నాడు. ఒక యోధుడు లెక్క, ఒక ఆర్మీ లెక్క, ఒక సోల్జర్ లెక్క అనిపించింది నాకైతే.